శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతున్నాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఒక్కరిగతిలో గురుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. మంచివాడు కాకపోయినా సరే యోగాన్నే ఇస్తాడు. అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, అలాగే పాటలు పాడేవారికి, గాయకులకి, నృత్య కళాకారులకి ఈ నెల మొత్తం కూడా చాలా యోగవంతమైన కాలమే. కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది మీకు. అలాగే చదువు విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురుగా అయ్యేవి మీకు కేతు ప్రభావం వలన. అలా ఏం ఉండదు. ఎందుకంటే 5 గ్రహాలు మీ కేతువును చూడడం వలన, అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉన్నాయండి మీకు. అందుకనే మీరు చదువుతున్న చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతున్నా కూడా మీరు వృద్ధిలోకి వచ్చి తీరుతారు అంటే సందేహం లేదు. గృహాలు, వాహనాలు, భూములు, ఇళ్ళు కొనుక్కోవడానికి మీ జాతకాల రీత్యా ఇది అనువైన అంటాం కదా, అనువైన కాలం అంటాంగా, అది అనువైన కాలంగా మీకు ఉంది. అంతే కదండి. రైతులు కూడా పంటలు పండడము, వాళ్ళకి లాభాలు రావడము చాలా అనుగుణంగా ఉంటుంది. మీ సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయండి. సంతానం పుట్టడం విషయంలో కానీ లేకపోతే సంతానంలో వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఏర్పడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సప్తమాధిపతి దశమంలో కూడా ఉంటాడు కదండి. 7వ ఇంటి వాడు దశమంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తాడు మిమ్మల్ని. అంతే కదండి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. విదేశ పర్యటన చేస్తారు. అలాగే మీ షూటింగ్ల రీత్యా సినిమా వాళ్ళకి బాగుండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి అన్నది సందేహం లేదు. కానీ శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి లాభాలు తక్కువగా ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అని 10th హౌస్ భాగ్యస్థానము విపరీతంగా చాలా బాగుందని చెప్పడంలో సందేహం లేదు.
ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. 10th హౌస్లో మీ వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం ఏంటంటే 10వ భావంలో రాహు ఉన్న, రవి బుధ కుజులు ఉన్న వాళ్ళు డాక్టర్స్ అవుతారని మనం శాస్త్రంగా అంటే జనరల్గా మనం వింటూ ఉంటాం కదా, నిజం. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. మీకంటే వృషభ రాశి వారికి ఎవరైతే ఎంబీబీఎస్ అవుతున్నారో, లేకపోతే ఎంఎస్ కోసం చదువుతున్నారో, లేకపోతే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారో డాక్టర్స్కి మంచి రోజులు, మంచి కాలము వచ్చింది. వాళ్ళ జీతాలు పెరగడం కానీ, ఉన్నతమైన పదవుల్లో ఉండడం కానీ, వాళ్ళు చేస్తున్న ఆపరేషన్స్లో సక్సెస్ అవ్వడం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అత్యంతమైన సూక్ష్మ బుద్ధి కలిగివారుగా మీరు ఉంటారు. ముఖ్యంగా రవి రాహువులు కలిసి ఉండడం వల్ల మీకు ఒక అద్భుతమైన యోగం అండి. ఉన్నతమైన పదవులు వస్తాయి మీకు. కేంద్ర కోణాల్లో ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి అని చెప్పి మనం చెప్తుంటాం. అదొక అదృష్టం అండి మీకు, అదొక యోగం. అసలు కుజరాహులు కలయిక వల్ల కూడా స్పోర్ట్స్ రంగాలు మీకు రాణిస్తారండి. తర్వాత సోదరి మండల సహకారం కూడా పొందుతారు. ఇది చాలా అద్భుతం అండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మీరు ఉన్నతంగా చదవడానికి అవకాశాలు ఉండము, చేస్తున్నటువంటి బిజినెస్లో కూడా బాగా రాణించడం. శనీశ్వరుడు లాభస్థానంలో శనీశ్వరుడు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అలాగే ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, ఐరన్ కోలు, ఐరన్ స్టీల్ అని చెప్తుంటాం కదా, పెట్రోలియం, ఇవన్నీ కూడా రాహు ప్రభావం కూడా ఉంటాయి. సో ఈ విధంగా మీరు చేస్తున్న బిజినెస్లో రాణిస్తారు. ఇంత ముందు ఉన్నదానికంటే వృషభ రాశి వారికి దశమ స్థానము, లాభస్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వలన మీకు అత్యంతమైనటువంటి రాజయోగ ప్రాప్తి కలగబోతోంది. కానీ కాలసర్పదోషంలో ఉంది కాబట్టి ఒకసారి మీరు కాళహస్తి వెళ్ళి వస్తే చాలా మంచిది. కాళహస్తి వెళ్ళి రావడము, శివాభిషేకాలు ఈ నెల 15వ తారీఖు శివరాత్రి వస్తుంది కాబట్టి శివాభిషేకాలు చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, సిఎంఏ కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో, అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి. క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవ్వట్లేదనో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ అయినా తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ, మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన, ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు నేను కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాలంటే పరిహారాలు ఏమిటి మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాటక రాశికి శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషము, ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరు వలన ఎవరిని పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి మేధా సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను శనిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి కానీ సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం
చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నాడు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహం కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏమిటి అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి.